హలో ఫ్రెండ్స్, ఎలాగున్నారు? వెల్కమ్ టు శాన్వి టాకీస్. నాకు తెలిసి ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉండాలి. ఇవాళ మనం ఏ మూవీ గురించి మాట్లాడుకుంటున్నాము. కింగ్డమ్. ముందే చెప్తున్నా, ఈ వీడియోలో స్పాయిలర్స్ ఉంటాయి. మీకు ఒకవేళ మూవీ చూసే ఉద్దేశం ఉంటే మూవీ చూసేసి రండి, అప్పుడు చూడండి వీడియో. ఈ మూవీలో కొండన్న పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నది. కానీ సినిమా సబ్జెక్ట్లోకి వెళ్తే కొండన్న దేనికోసం వెళ్ళిండో వాడు చనిపోయినాక రాజవుతాడు. అసలు కొండన్న చేసే ప్రతి పనిలోనూ ఫెయిల్ అవుతాడు. ఎందుకో అర్థం కాదు. స్టార్టింగ్ లో వాళ్ళ అన్న ఎట్లుంటాడో బొమ్మ గీయమని ఒక పెద్ద ఆయనకి ఫోటో ఇచ్చి పోతాడు, కానీ మళ్ళా తీసుకొనికి రాడు. స్మగ్లింగ్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్తే అది ఇయ్యలేకపోతాడు. ఒక గోల్డ్ బ్యాగ్ పట్టుకోమని వాళ్ళ అన్న చెప్తే పట్టుకోలేక సముద్రంలో ఇడిచి పెడతాడు. మళ్ళా అదే గోల్డ్ బ్యాగ్ ని తెచ్చుకోనికి పోయి శ్రీలంకన్ ఆర్మీకి దొరికిపోతాడు. వాళ్ళ అన్నతో చిన్న మాట తగాదా వచ్చిందని కొండన్న వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాటని తప్పి తాగేస్తాడు. హీరోయిన్ చెప్పిందని ఒక నైట్ అంతా వేరే చోట ఉండిపోతాడు. కానీ వాళ్ళ అన్న అక్కడనే చచ్చిపోతాడని వాళ్ళ అన్న కోసం వెళ్ళాలని ఒక మినిమం కామన్ సెన్స్ కూడా వాడాడు. మళ్ళా ఆయన పోలీస్ ఆయన తెలివైనోడు అని చెప్తారు. పోనీ ఇంత చేసిన తర్వాత అక్కడున్న ప్రజలందరినీ కాపాడుతాడు. విలన్ నుంచి మొత్తం అందరినీ కాపాడి విలన్ ని చంపేస్తాడు. పోనీ అక్కడితో ఆగిందా? ఎట్లయినా శ్రీలంక ప్రజలు వాడిని ఇడిచిపెడతారు, ఇండియన్స్ ఇడిచిపెడతారు. ఏడ బతుకుతాడు ఇప్పుడు? పైసలు ఏడికెళ్ళి తెస్తాడో తెలియదు. మళ్ళా ఈడు రాజా అని చెప్పి సింహాసనం మీద కూర్చొని కిరీటం పెట్టుకుంటాడు. ఏం చేద్దామని రాజా ఏండు? అసలు ఈయన రాకపోయి ఉంటే పనైనా ఉంటుండే ఇళ్ళకి. ఇప్పుడు పని కూడా పాయే, మనుషులు పాయే. ఖాళీ ఈయనొక్కడిని రాజు అని చెప్పుకొని కూర్చుంటే ఏమొస్తది? ఏమీ రాదు. పోలీసులు కూడా వీళ్ళకి అగెయిన్స్ట్ ఉన్నారు. ఇప్పుడు ఈడు పోలీసు ఉద్యోగం కూడా పోయింది. ఏం చేద్దాం అనుకుంటున్నాడు? డైరెక్టర్ కే తెలవాలి. మళ్ళా ఇది సెకండ్ పార్ట్ కి లీడ్ ఇచ్చి విడిచిపెట్టిండు. ఆ సెకండ్ పార్ట్ లో ఇంకెన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో తెలియదు. ఏమంటారు? అసలు ఈ సినిమా ఎవరన్నా చూసుంటే, మీకు ఇంకా ఏమన్నా ఫ్లాస్ కనిపిస్తే, ఇట్లానే మీకేమన్నా డౌట్లు ఉంటే ఒక్కసారి నాకు చెప్పండి కింద కామెంట్స్ చేసి. అట్లనే ఈ వీడియో అందరికి షేర్ చేయండి. ఈ డౌట్లు వాళ్ళకు కూడా వచ్చినాయా అడగండి. కొంచెం లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అప్పుడు అందరికి ఇట్లనే డౌట్లు వచ్చినాయా, సినిమా ఎట్లా నచ్చింది నచ్చలేదు అనేది తెలుస్తుంది. థ్యాంక్ యూ.